బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత కొన్నిదేళ్ల పవన్ కళ్యాణ్ తెలంగాణ ఎన్నికల్ని టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికలపై ఇక పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఒక వ్యూహాన్ని రచించినట్టు తెలుస్తుంది. విడతల వారీగా జిల్లాలో పర్యటన చేస్తూ మరి ఇక జిహెచ్ఎంసీ ఎన్నికల వరకు హైదరాబాద్ చేరుకున్నటువంటి ఒక వ్యూహాన్ని అయితే రచించినట్టుగా తెలుస్తోంది. రైట్ నౌ ఇప్పటికే తెలంగాణలో తన పర్యటన మొదలుపెట్టారు. కొన్ని జిల్లాలో కూడా ఇక షెడ్యూల్ కూడా ప్రిపేర్ చేసినట్టుగా తెలుస్తుంది. రైట్ నౌ దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. సో కొన్నిదేళ్ల పవన్ కళ్యాణ్ ఇటు రేవంత్ అటు కేసీఆర్ ఇద్దరిని టార్గెట్ చేసి మరి తెలంగాణలో పాగా వేసి ఒక చక్రం తిప్పే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది. రైట్ నౌ దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి మూసం శ్రీనివాస్ ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. సో మూసం, ఏం జరుగుతుంది? సో తెలంగాణలో నిజంగా కొన్నిదేళ్ల పవన్ కళ్యాణ్ పర్యటన ఎంత మేరకు ప్రధాన పార్టీలపైన ఎఫెక్ట్ చూపించబోతుంది? శ్రీశైలం, మనము గత కొద్ది రోజులుగా కూడా చెప్పుకుంటా ఉన్నాము. పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి జనసేన పార్టీ తెలంగాణ పైన ఫోకస్ చేస్తుంది. పవన్ కళ్యాణ్ కూడా ఆ విషయంలో సుముఖంగా ఉండడానికి మాటను మనం చెప్తా వస్తా ఉన్నాం. అందులో భాగంగానే క్లియర్ గా పవన్ కళ్యాణ్ జూన్ 2వ తారీఖున ఇక్కడ ఒక సభ కోసం అయితే ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఆ సభకు పర్మిషన్ రాకపోవడం వలన తను ఒక ప్రెస్ మీట్ పెట్టినటువంటి సందర్భం. ఆ ప్రెస్ మీట్ లో క్లియర్ గా తెలంగాణలో జనసేన పార్టీ పోటీలో ఉంటుంది అనేటువంటి మాటను క్లియర్ గా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. ఆ తర్వాత జనసేనకు సంబంధించినటువంటి పార్టీ కార్యాలయాన్ని కూడా మణికొండలో తెలంగాణ జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం అయితే జరిగింది. ఇక పవన్ కళ్యాణ్ ముఖ్యంగా తెలంగాణలో రాబోయేటువంటి ప్రాదేశిక ఎన్నికలు ఏదైతే జెడ్పీటీసీ, ఎంపీటీసీకి సంబంధించి అలాగే మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఎలక్షన్స్ పైన జనసేన పార్టీ గురిపెట్టినట్టుగా కూడా కనపడతా ఉంది. అందులో భాగంగానే ముఖ్యంగా జనసేనకు సంబంధించినటువంటి అధినేత పవన్ కళ్యాణ్ జూన్ 25న చేవెళ్ల నియోజకవర్గ కేంద్రంగా ఒక సభనైతే ఏర్పాటు చేయబోతా ఉన్నారు. దానిలో భాగంగానే ఇప్పటికే దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా పార్టీ నాయకులు చేస్తున్నట్టుగా మాత్రం తెలుస్తా ఉంది. కేవలం 2-3 రోజులు మాత్రమే సమయం ఉన్నప్పటికీ కూడా చేవెళ్లలో మొదలు పెట్టబోతున్నట్టుగా పవన్ కళ్యాణ్ రాజకీయాలకు సంబంధించి ముఖ్యంగా తెలంగాణ రాజకీయాలలో వేడి పుట్టించే విధంగా చేవెళ్ల నుంచే అంకురార్పణ చేయబోతున్నటువంటి వార్తలు అయితే చూస్తా ఉన్నాం. దాంతో పాటుగా ఆగస్టు 1న మహబూబ్ నగర్ లో పవన్ కళ్యాణ్ టూర్ ఉండబోతా ఉంది. అలాగే ఆగస్టు 8న ఆదిలాబాద్, నిజామాబాద్ లో సంబంధించినటువంటి లోక్ సభల రివ్యూస్ చేయబోతా ఉన్నారు. ఆగస్టు 9న కరీంనగర్, పెద్దపల్లి పరిధిలో సమావేశాలు కూడా ఉండబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఆగస్టు 16న మెదక్, అలాగే జహీరాబాద్ ఎంపీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి రివ్యూ. ఆగస్టు 22న నల్లగొండ, భువనగిరి నేతలతో పవన్ కళ్యాణ్ భేటీ కాబోతా ఉన్నారు. అలాగే ఆగస్టు 23న వరంగల్, మహబూబాద్ సంబంధించినటువంటి ఎంపీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమావేశాలు. ఆగస్టు 29న నాగర్ కర్నూలులో ఒక సభ పెట్టబోతా ఉన్నారు. ఆ తర్వాత ఇవన్నీ పూర్తయిన తర్వాత హైదరాబాద్ లో 3 కార్పొరేషన్లు ఇప్పుడు విభజించబడినాయి కాబట్టి ఈ కార్పొరేషన్ల పైన ప్రధానమైనటువంటి దృష్టి అయితే పెట్టబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరిలలో పవన్ కళ్యాణ్ స్వయంగా ఇక్కడ కార్యకర్తలతో భేటీలు నిర్వహించడం, ఆ తర్వాత పార్టీకి సంబంధించినటువంటి ఎజెండాను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ఆ యొక్క సమయాన్ని కూడా ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. మొత్తం మీద 2 రోజుల పాటు తెలంగాణ పైన, 5 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ పైన దృష్టి కేంద్రీకరించబోతా ఉన్నారు. అక్కడ డిప్యూటీ సీఎం కొనసాగుతా ఉన్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా అక్కడ ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి ఆవశ్యకతను కూడా గుర్తుంచుకోవడం అయితే జరిగింది. మొత్తం మీద తెలంగాణ పైన పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టినట్టుగా క్లియర్ గా తెలుస్తా ఉంది శ్రీశైలం. అందులో భాగంగానే ఈ యొక్క జూలై 25 ఎల్లుండి ఏదైతే తెలంగాణకు సంబంధించినటువంటి చేవెళ్ల నియోజకవర్గం నుంచే తన
ప్రస్థానాన్ని అయితే ప్రారంభించబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. మరి దీనికి సంబంధించి ఇంకా అఫీషియల్ గా రేపు జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు దీనిపైన పూర్తి స్థాయి అప్డేట్స్ కూడా ఇవ్వబోతున్నట్టుగా మనకైతే సమాచారం అందుతా ఉంది శ్రీశైలం. రైట్, థ్యాంక్ యూ ముషం, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇది మొత్తం మీద కొనిదెల పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం, ఇక జనసేన అధినేత, తెలంగాణ రాష్ట్రంలో రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ కార్పొరేషన్ వంటి స్థానిక సంస్థల ఎన్నికల్ని లక్ష్యంగా చేసుకొని జనసేన పార్టీ సరికొత్త కార్యాచరణకు శ్రీకారం చుట్టబోతుంది. రాష్ట్రంలో పార్టీ సంస్థాగత బలోపేతం, విస్తరణతో పాటు క్షేత్రస్థాయిలో కార్యకర్తలతో ప్రత్యక్ష సమావేశాలు కూడా నిర్వహించి స్థానిక ప్రజా సమస్యపై విస్తృతంగా సమీక్షించాలని పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా పార్లమెంటు నియోజకవర్గాల వారీగా పర్యటనలు, ఇక షెడ్యూల్ను జనసేన విడుదల చేసింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో మొదటి విడత సమావేశం విజయవంతంగా ముగిసింది. మిగిలిన 13 పార్లమెంటు నియోజకవర్గాల పర్యటనలు పూర్తి చేసిన తర్వాత చివరి విడతగా జీహెచ్ఎంసీ పరిధిలోని 3 పార్లమెంటు నియోజకవర్గాల్లో పర్యటనలు ఉంటాయంటూ పార్టీ ప్రకటించింది. ఇక ఈ విస్తృత పర్యటనలో షెడ్యూల్ జూలై 25 శనివారం రోజున చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో ప్రారంభం కానుంది. ఆ తర్వాత ఆగస్టు 1 శనివారం రోజున మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గంలో సమావేశం జరగనుంది. ఆగస్టు 8 శనివారం ఉదయం ఆదిలాబాద్, సాయంత్రం నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల్లో పర్యటనలు ఉంటాయి. ఇక ఆగస్టు 9 ఆదివారం నాడు ఉదయం కరీంనగర్, సాయంత్రం పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గాల్లో పరిధిలో సమావేశాలు నిర్వహిస్తారు. ఇక పర్యటనలో తదుపరి విడతలో ఆగస్టు 16 ఆదివారం ఉదయం మెదక్, సాయంత్రం జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల్లో నాయకత్వం పర్యటిస్తుంది. అనంతరం ఆగస్టు 22 శనివారం నాడు ఆగస్టు 22 శనివారం నాడు ఉదయం నల్గొండ, సాయంత్రం భువనగిరి పార్లమెంటు నియోజకవర్గాల సమావేశాలు జరుగుతాయి. ఇక ఆగస్టు 23 ఆదివారం రోజున ఉదయం వరంగల్, సాయంత్రం మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. చివరిగా ఆగస్టు 29 శనివారం రోజున నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ పర్యటనతో ఈ విడత షెడ్యూల్ ముగుస్తుంది. సో ఇక క్షేత్రస్థాయి పర్యటనలో తెలంగాణలో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నట్టు జనసేన వర్గాలు భావిస్తున్నాయి. బట్ ఏదేమైనప్పటికీ కొనిదెల పవన్ కళ్యాణ్ తెలంగాణలో చేయబోయేటువంటి ఈ యొక్క సభలు, సమావేశాల పట్ల మాత్రం ఇటు కేసీఆర్, అటు రేవంత్ ఇద్దరు అలర్ట్ కాబోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో జెడ్పీటీసీ, ఎన్పీటీసీ అండ్ దాంతోపాటు ఇక ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మాత్రము తమ మార్కును చూపించాల్సిందే. అధికారంలో ఉన్నటువంటి అధికార కాంగ్రెస్ కావచ్చు, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లో జనసేనకు స్పేస్ ఇచ్చే అవకాశం లేదంటూ కూడా ఇప్పటికే బలంగా తమ వ్యూహాలు రచిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. చూద్దాం మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎంతవరకు పర్యటనలు సక్సెస్ అవుతాయి, ఎంతవరకు తన మార్కు రాజకీయాలని తెలంగాణలో చూపించబోతున్నారన్నది భవిష్యత్తులో చూడాలి.